everyone, Eid Mubarak to all and welcome to my channel Sadi and Mom Creations. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ ఈద్? నేనైతే బాగా చేసుకున్నానండి. సో మీరు ఏ రెసిపీస్ ప్రిపేర్ చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ సారీ ఫర్ దిస్ లేట్ వీడియో, మాకు నెట్ బాగా ప్రాబ్లం ఇచ్చింది. సో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను మీకు వీడియో. సో షీర్ ఖుర్మా మేము ప్రిపేర్ చేసుకున్నాం ఈద్కి. సో అది ఏ విధంగా చేశానన్నది ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. చాలా యమ్మీ అండ్ చాలా టేస్టీగా వచ్చింది. సో ఒకళ్ళు నాకు రిక్వెస్ట్ కూడా పెట్టారు కదా కమెంట్లో, సో వాళ్ళ కోసం ఈ వీడియో స్పెషల్లీ. అండ్ దీంతో పాటు మేము చికెన్ సేమియా కూడా ప్రిపేర్ చేసుకున్నాం ఫర్ ద బ్రేక్ఫాస్ట్. సో ఆ రెసిపీ కూడా మీకోసం నేను షేర్ చేస్తాను. సో చికెన్ సేమియా, సో ఏ విధంగా చేసుకున్నాను ఈ షీర్ ఖుర్మా అండ్ చికెన్ సేమియా అన్నది చకచకా చేసేద్దాం తొందరగా. అండ్ ఈవినింగ్ స్నాక్ కూడా ట్రై చేయండి తప్పకుండా. సో లెట్స్ స్టార్ట్ అవర్ రెసిపీ. సో ఫస్ట్ షీర్ ఖుర్మాకి మనం ఈ విధంగా సేమియా తీసుకుని ప్యాన్లోని ఈ విధంగా వేయించుకోవాలండి. సో అంటిల్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం వేయించుకోవాలి. సో ఇది వేయించుకున్నాక మనం సైడ్ పక్కన పెట్టుకుందాం ఒక ప్లేట్లోని. సో కూల్ అవ్వాలి. సో నెక్స్ట్ అదే ప్యాన్లోని మనం గసగసాలు ఉంటాయి కదా, అవి కూడా కొన్ని ఒక 1 టీ స్పూన్ చాలు. సో అది వేయించుకొని సైడ్న పెట్టుకోండి అది కూడా. సో మనం ఆల్రెడీ ఓవర్ నైట్ సోక్ చేసి ఆల్మండ్స్ అవన్నీ పెట్టుకున్నాం కదా, లాస్ట్ వీడియోలో పెట్టాను అది నేను. సో అవి కూడా చాప్ చేసి సో నేను ఈ సైజ్ ప్యాన్ తీసుకుంటున్నాను. సో మీరు ఎంత క్వాంటిటీ ప్రిపేర్ చేసుకుంటున్నారో దానికి తగ్గట్టు మీరు ప్యాన్ తీసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ నేను మిల్క్ బాయిల్ చేసుకుంటున్నాను, 1/2 లీటర్ మిల్క్ ఇక్కడ. సో అది బాయిల్ అయిన తర్వాత ఇక్కడ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోని ఘీ యాడ్ చేసుకోవాలి. మనం 3 to 4 టీ స్పూన్ ఘీ యాడ్ చేసుకోండి. సో ఘీ కూడా మనకి కొంచెం హీట్ అయిన తర్వాత అందులోని క్యాష్యూ నట్స్ అండ్ కిష్మిష్ కూడా యాడ్ చేసుకోవాలి మనం. అండ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో అది ఫ్రై చేసుకున్నాక ఒక సైడ్న కూల్ అయిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లోని మనం కొంచెం గరం మసాలాస్ యాడ్ చేసుకోవాలి. సో హోల్ గరం మసాలాస్ ఏదైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకున్నాం. లవంగ్, ఇలాచీ అండ్ దాల్చీని యాడ్ చేసుకున్నాం. సో అది మనకి ఎరోమా వచ్చినంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో లైట్గా వేగిన తర్వాత అందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా మిల్క్, ఆ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. సో అది యాడ్ చేసుకొని అండ్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కూల్ అవడానికి. సో రిమైనింగ్ మిల్క్ కూడా ఇదే విధంగా మనం యాడ్ చేసుకుంటాం. సో మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో దానికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో పల్చగా కావాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. సో నౌ ఇది 1 బాయిల్ వచ్చినంత వరకు మనం కుక్ చేసుకుంటాం. సో 1 బాయిల్ అయితే వచ్చింది కదా మనకి. సో ఒకసారి కలుపుకుందాం. సో చూడండి ఈ విధంగా. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా ఏదైతే ఉందో అది స్లోగా యాడ్ చేసుకోండి. సో ఇది యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి సో దట్ లంప్స్ ఫామ్ అవ్వకుండా. సో కుక్ చేసుకోండి, లిడ్ క్లోజ్ చేసి మనం కుక్ చేసుకుంటాం సాఫ్ట్ అయినంత వరకు. సో సేమియా కన్సిస్టెన్సీ మీకు ఐడియా ఉంటుంది, ఎంతవరకు సాఫ్ట్ అయితే అంతవరకు కుక్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఈ విధంగా కుక్ చేసుకున్నాను కదా, సో చూడొచ్చు మీరు. సో నా ఇప్పుడు మనం ఆల్మోస్ట్ డన్ అన్నాక అప్పుడు షుగర్ యాడ్ చేసుకోండి ఇన్ ద లాస్ట్. సో రిక్వైర్డ్ క్వాంటిటీ మీకు టేస్ట్కి తగినంత షుగర్ యాడ్ చేసుకుంటాం అండ్ స్టిర్ చేసుకోండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. ఇంతే. సో సింపుల్గా షీర్ ఖుర్మా అయితే రెడీ. సో ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. సో నెక్స్ట్ ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాను సర్వింగ్ బౌల్స్లో. మీరు సర్వ్ చేసుకోవచ్చు, చూపించడానికి నేను పెద్ద బౌల్లో తీసుకుంటున్నాను మీకు. సో ఇక్కడ ఈ విధంగా. సో నెక్స్ట్ ఇందులో మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్మండ్స్ అండ్ ఆల్. సో ఇక్కడ నేను గసగసాలు ఏదైతే ఉన్నాయో దాంతో సర్వ్ చేసుకుంటున్నాను. సో ఎవ్రీ లేయర్ ఎలా ఫామ్ చేసుకోవాలి. సో కొంచెం గసగసాలు, కొంచెం చాప్డ్ ఆల్మండ్స్ ఇక్కడ ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాను కదా, స్కిన్ పీల్ చేసుకుని ఈ విధంగా నేను చాప్ చేసుకున్నాను. సో ఆల్మండ్స్ అవి. అండ్ నెక్స్ట్ పిస్తాషియోస్ ఉంటాయి కదా, అవి కూడా నేను చాప్ చేసుకున్నాను. సో అన్నీ ఫైన్గా చాప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎండి ఖర్జూరం ఏదైతే ఉందో మనం అది కూడా సోక్ చేసి పెట్టుకున్నాను ఓవర్ నైట్, అది కూడా ఈ విధంగా నేను చాప్ చేసుకున్నాను. చిన్న చిన్న పీసెస్గా మనం స్ట్రైట్ స్లైసెస్గా చాప్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యాష్యూ కూడా మనం కూల్ అయిన తర్వాత ఈ విధంగా చాప్ చేసుకోవాలి స్మాల్ పీసెస్తో, తినడానికి ఈజీగా ఉండాలి మనకి. నెక్స్ట్ కిష్మిష్ కూడా. అండ్ ఎక్స్ట్రా ఇంకా మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నా ఈవెన్ యూ కెన్ యూజ్ దాట్. సో ఫుల్ డ్రై ఫ్రూట్స్తో నిండిపోయి ఉండాలి మనకి. సో అదే షీర్ ఖుర్మా స్పెషాలిటీ. సో ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఆ స్వీట్ అన్నది మనకి టేస్ట్కి తగలాలి. సో ఆ టేస్ట్ బర్డ్స్ ఏదైతే ఉన్నాయో మనకి దానికి ఆ టేస్ట్ ఫీల్ అవ్వాలన్నమాట, ఆ స్వీట్నెస్. సో ఎంతో యమ్మీగా అండ్ ఎంతో హెల్దీ లోడెడ్ విత్ లాట్ ఆఫ్ నట్స్ ఇక్కడ. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ టేస్ట్ ఎలా ఉందన్నది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు డెఫినెట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ మన రెసిపీ వచ్చేసి చికెన్ సేమియా అండి.
సో చికెన్ సేమియా ఏ విధంగా చేశాను అన్నది మీకు చూపిస్తాను. సో దీంతోపాటు చాలా రెసిపీస్ ఉన్నాయి మీరు సేమియాతో ట్రై చేయాలంటే. సో ప్రజెంట్ చికెన్ సేమియా, సో దానికి కూడా మనకి సేమియా ఈ విధంగా మనం రోస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇది ఒక బౌల్లో తీసుకుంటున్నాను నేను. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు. నెక్స్ట్ ఒక ప్యాన్లో మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం అందులోని గరం మసాలాస్ యాడ్ చేసుకోవాలి. హోల్ గరం మసాలాస్ ఏదైతే ఉన్నాయో అవి. సో లవంగ్, ఇలాచీ అండ్ దాల్చీని. సో ఆ 3 మేము ఎక్కువ యూస్ చేస్తాం. సో నెక్స్ట్ అందులోని ఆనియన్స్ యాడ్ చేసుకోండి. సో చాప్ చేసిన ఆనియన్స్. సో కొంచెం అందులో చిల్లీస్ కూడా యాడ్ చేయాలి, గ్రీన్ చిల్లీస్. సో ఇది అంటిల్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకుంటాం. సో ఇక్కడ నేను గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. సో అందులోని జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఇలా. సో అది పచ్చివాసన పోయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో అందులోని క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా మనం చికెన్ కూడా యాడ్ చేసుకుంటాం. సో అది లైట్గా ఫ్రై చేసుకోండి. సో నెక్స్ట్ అందులో మనం సాల్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. అండ్ అందులో మళ్ళీ హల్దీ, పసుపు కొంచెం ఎక్కువైంది ఇక్కడ. సో హల్దీ యాడ్ చేసుకొని ఈ విధంగా స్టిర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కర్డ్ యాడ్ చేసుకోండి. సో ఆ కుర్మా ఫ్లేవర్ రావడానికి కోసం కర్డ్ యాడ్ చేస్తాం. సో కర్డ్ యాడ్ చేసి ఈ విధంగా మిక్స్ చేసుకొని చక్కగా కుక్ చేసుకోవాలి మనం. సో చికెన్ సాఫ్ట్ అయినంత వరకు మనం కుక్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఇక్కడ ధనియా పౌడర్ అండ్ ఇక్కడ గరం మసాలా కూడా యాడ్ చేయాలి. ఆల్రెడీ మమ్మీ యాడ్ చేస్తారు. సో వీడియో స్లో అయింది నాది. సో నెక్స్ట్ అందులో చాప్ చేసి పెట్టుకున్న కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోండి. సో మీరు చెక్ చేసుకోండి చికెన్ సాఫ్ట్ అయిందా లేదా అన్నది. సో దానికి తగ్గట్టు మనం కుక్ చేసుకోవాలి. సో మరీ సాఫ్ట్గా అయిపోకూడదు. వై బికాజ్ ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేస్తాం. సో మనం మీకు ఐడియా ఉంది కదా, సేమియా నార్మల్ మనం కుక్ చేసుకున్నప్పుడు 1:2 రేషియోస్లో తీసుకుంటాం వాటర్. సో అదే విధంగా మీరు వాటర్ యాడ్ చేసుకోండి. సో సాల్ట్ అండ్ చిల్లీ అన్ని చెక్ చేసుకోండి, కారం సరిపోయిందా లేదా అన్నది, లేదంటే కొంచెం యాడ్ చేసుకోండి. సో ఇది ఒక బాయిల్ వచ్చినంత వరకు మనం కుక్ చేసుకుంటాం. సో బాయిల్ అయితే వచ్చింది చూడండి. నెక్స్ట్ అందులోని కోకోనట్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను నేను. ఇది ఆప్షనల్. సో బాయిల్ వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఇందులో సేమియాని యాడ్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నాం. ఆ సేమియాని నేను యాడ్ చేసుకుంటున్నాను. సో ఒకసారి కలుపుకోండి. సో ఇది సాఫ్ట్ అయినంత వరకు మనం కుక్ చేసుకోవాలి. సో వాటర్ యాడ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా యాడ్ చేయండి. మరీ ఎక్కువైనా సరే మనకి స్మాషింగ్ అయిపోతుంది సేమియా. సో అది కన్సిస్టెన్సీ ప్రాపర్గా యాడ్ చేసుకోండి. సో ఇలా లిడ్ క్లోజ్ చేసుకొని మనం ఈ విధంగా కుక్ చేసుకుంటాం. సో ఆల్మోస్ట్ డన్ ఇక్కడ. సో లైట్గా వాటర్ ఉంది. సో అది అయిపోతుంది వాటర్. సో 2 minutes దమ్ మీద పెడితే అయిపోతుంది మనకి. సో ఈ విధంగా కలుపుకోండి ఒకసారి. సో నీట్గా సర్వ్ చేసుకుందాం. సో పైన మీరు కొంచెం ఘీ యాడ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుంది. సో సర్వ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఒక ప్లేట్లో మనం సర్వ్ చేసుకుందాం. సో చాలా టేస్టీగా వచ్చిందండి. సో చాలా యమ్మీగా కూడా ఉంటుంది. చికెన్తో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్ సేమియా ఉప్మాగా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఈవెన్ యూ కెన్ స్నాక్స్గా కూడా యూస్ చేయొచ్చు. సో హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా. సో చూడండి ఎంత చక్కగా కుక్ అయిందో. సో ఈ విధంగా లెమన్ తీసుకొని మనం లెమన్ స్క్వీజ్ చేసుకున్న ఆ ట్యాంగినెస్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది మీకు. సో తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందనే చెప్పండి నాకు. So like, share and subscribe to my channel and keep watching to my videos. Thank you.